మీ పేరు చెప్పండి. నా పేరు డానియల్ రాజు, మాది వరంగల్ అండి. మీ అందరికీ కృతజ్ఞతలు అండి. హృదయపూర్వక వందనాలు నా కోసం ప్రార్థన చేసినందుకు. నేను చెన్నకేశవ వాళ్ళ ఆఫీస్ కొలిగిని, ఇద్దరం ఒకటే కంపెనీలో జాబ్ చేస్తాము. లాస్ట్ మంత్ నేను టెస్ట్ చేయించుకున్నప్పుడు ఈ ఇసోఫేగస్లో మన గొంతు దగ్గర అంగవాగి దగ్గర క్యాన్సర్ అనే టెస్ట్లో వచ్చినప్పుడు మేము కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ పోయినప్పుడు ఇమ్మీడియట్గా మీకు కీమోథెరపీ పెట్టాలండి, చాలా డేంజర్ అని చెప్పిండ్రు. ఇమ్మీడియట్గా కీమో పెడితేనే మీకు సెట్ అవుతుంది, లేకపోతే సెట్ కాదన్నప్పుడు 12 సైకిల్స్ అని చెప్పారండి కీమో. ఒక 2 సైకిల్ పెట్టించుకున్నందుకే ఆ చెయ్యి మొత్తం కాలిపోయింది. ఈ చెయ్యి ఒక కీమోకి అక్కడ ఇక నరాలు ఇక మొత్తం మాడిపోతాయి. అట్లా 2 కీమోలకే మొత్తం 15 kgs వెయిట్ కూడా లాస్ అయిపోయినాను. ఆ టైంలోనే మా మేనేజర్ సారు షేక్ పర్వేజ్ సారు, చెన్నకేశవ్కి నువ్వు ఒకసారి కాల్ చేయి, ఒకసారి నువ్వు మాట్లాడి చెన్నకేశవ్తో అని మా మేనేజర్ సార్ చెప్పినప్పుడు నాకు అప్పుడు దాకా చెన్నకేశవ చర్చికి వెళ్తాడని తెలియదు. నేను ఒక అన్యుడనే అనుకుంటున్నాను చెన్నకేశవని. అంటే మనం ఏమన్నా అడిగితే ఏమని అనుకుంటారేమో, మీరు అన్యుల క్రైస్తవుల అని అనుకుంటారేమో. కానీ ఆయన ఏ మీటింగ్లో వచ్చినా కూడా ఆయన మొహంలో నేను వెలుగును చూస్తూ ఉంటాను, షైనింగ్ లాగా వస్తూ ఉంటుంది ఆయన ఫేస్లో. కానీ నేను మా మేనేజర్ ద్వారా, ఒక ముస్లిం మేనేజర్ ద్వారా చెన్నకేశవ్ ఫోన్ చేసినప్పుడు వెంటనే అయ్యగారికి కనెక్ట్ చేశారు. అయ్యగారు రోజు నా కోసం ఒకసారి మాట్లాడినప్పుడు, అయ్యగారితో ఫస్ట్ టైం నేను మాట్లాడినప్పుడు, నీలో నుంచి ఫలింపని తీగలను తీసేస్తా అని చెప్పిండ్రు డానియల్. ఇంకా ఫలించిన తీగలు ఏమేమి ఉన్నాయో వాటిని కూడా ఇంకా ఫలింపజేస్తా అని చెప్పినప్పుడు నాలో కొంచెం శక్తి వచ్చింది. నేను ఇక్కడ నుంచి గేటు వరకు కూడా నడవలేని పరిస్థితిలో ఉండే. కాళ్ళలో శక్తి కూడా లేకుండా నాకు, అలాంటిది దేవుడు ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా మా 3 కుటుంబాలని ఇంత దూరం సాక్ష్యం చెప్పాలనే ఆ ఉద్దేశంతో నడిపించిన విధానానికై స్తోత్రం అండి. నిన్న ఉపవాస ప్రార్థన కూడా నేను 3 గంటలు నన్ను దేవుడు కూర్చోబెట్టిండు. దానికి నేను దేవునికి రుణపడాలని అనుకున్నాను. అయ్యగారు ప్రార్థన చేసి నీలో ఉన్న 3, 1 భక్తిలో ఉండాలి, 2 నీలో ఒకటి పొటేలు కనిపిస్తుంది. పొటేలు అంటే గర్వము. భార్య విషయంలో కూడా నేను ఎన్నోసార్లు గొడవ పెట్టుకున్నాను, అది తీసేసుకోవాలని చెప్పిన అయ్యగారు. ఆ 3 నేను తీసేసుకుంటాను ప్రభు నాలో నుంచి అని చెప్పినప్పుడు నాలో ఇంకా శక్తి వచ్చింది. రోజు మెడిసిన్ కూడా మా మావయ్య గారు నాకు కల్పించేవారు. ఆ మెడిసిన్ వేసుకునే శక్తి కూడా నాలో ఉండేది కాదు. కానీ దేవుడు ఇంత దూరం నడిపించిండు. దేవునికి నేను రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను. ఇంకా నాకు వచ్చిన స్వస్థత కోసం కూడా దేవునికి స్తోత్రం అండి. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవునికి మరియు అయ్యగారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.